ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా ఈరోజు గండిపేట మండలం హైదర్షా కోట్ విలేజ్కి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం. మీ పేరు సార్? శ్రీనివాస్. ఏం చేస్తుంటారు సార్? నేను ఆటో డ్రైవర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? రేవంత్ రెడ్డి పాలన కొంచెం డల్గానే ఉంది. ఇందిరమ్మ ఉన్నప్పుడు బాగుండే, ఇందిరమ్మ ముఖ్య ప్రధానమంత్రి ఉన్నప్పుడు. ఇప్పుడేం కొంచెం తక్కువనే, పాలన బాగాలేదు. మన చంద్రశేఖర్ రావు బాగుండే, టీఆర్ఎస్ బాగుండే. కేసీఆర్ గారి పాలన బాగుందంటారు. ఇప్పుడు కొంచెం ఆయన కూడా చేస్తున్నాడు, చేయలేని కాదు, కొన్ని పనులు డిలా ఉంది. అంటే రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందంటారు ఇప్పుడు? అభివృద్ధి అంటే అభివృద్ధి ఉంది అన్ని 29 రాష్ట్రాలలో, కొంచెం హైదరాబాద్ ఠీకే అభివృద్ధిలో వింటున్నా, అభివృద్ధిలో ఠీకే. అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చేసిండు, ఇప్పుడు కేసీఆర్ చేసిండు, ఇతను కూడా చేయాలని ప్రజలు, తెలంగాణ ప్రజలు కోరుకుంటారు. చేయాలి, చేస్తేనే ఆయనకు ముందు ముందు ఓట్లు పడే అవకాశం ఉంటుంది. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? రమణారెడ్డి. ఏం చేస్తుంటారు సార్? ఫిజియోథెరపీ. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగానే ఉంది, కానీ కొన్ని పథకాలు నిదానంగా చేస్తారు కదా. ఇప్పుడైతే బాగానే ఉంది, దాంట్లో డౌట్ ఏం లేదు. మరి చూసుకుంటే రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందంటారు? జరుగుతుంది, నిదానంగా జరుగుతుంది. ఇప్పుడైతే గవర్నమెంట్ లో బడ్జెట్లు ఉంది కదా, కాబట్టి నిదానంగా డెవలప్ అవుతుంది. సో వాళ్ళ కొద్ది వాళ్ళు ట్రై చేయడానికి చూస్తున్నారు, కాకపోతే కొంచెం మనీ ప్రాబ్లం వస్తుందండి. ఇంకా చాలా టైం ఉంది, టైంలో జరుగుతుంది అనుకుంటున్నారు. 1 or 2 yearsలో జరిగిపోతాయి అన్నీ. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది సార్? వాళ్ళది కూడా బాగానే ఉంది, ఆయన చెప్పిన పథకాలన్నీ అమలు చేసినాడు, 1-2 చేయలే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు అబ్దుల్ ఇక్రమ్. ఏం చేస్తుంటారు సార్? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి సార్, సార్ వచ్చిన తర్వాత మోస్ట్లీ నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. మోస్ట్లీ కొంచెం ఇంతకుముందు అయితే కొంచెం ట్రాఫిక్ రూల్స్ అవి కొంచెం కేసీఆర్ ఉన్నప్పుడు కొంచెం స్ట్రిక్ట్గా ఉండేవి. ఎక్కడంటే ఇక్కడ కొంచెం ఫైన్లు వేసేవారు, జనాలకి భయం ఉండేది. ఇప్పుడు చూస్తుంటే ఇక్కడ రాంగ్ రూట్లో వచ్చేస్తున్నారు, సో రాంగ్ పార్కింగ్ చేస్తున్నారు. మీరు ఇక్కడ సన్ సిటీలో చూస్తేనే షాప్స్ ముందు వెహికల్స్ ఇష్టం వచ్చినట్టు పార్కింగ్ చేస్తున్నారు. సో పోలీస్ కంట్రోల్ లేదు. సో ఇదొక్కటి కొంచెం డ్రాబ్యాక్. బట్ ఏంటంటే సో సిటీ పరిస్థితుల్లో ఇలా ఉందంటారు. ఎగ్జాక్ట్లీ సిటీ హైదరాబాద్ వరకు చెప్తున్నాను నేను. సో అదర్ దెన్ దట్, సో సో రేవంత్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత మనకి చాలా వరకు బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. లేడీస్కి ఫ్రీ బస్ వస్తుంది. సో అది ఈవెన్ మా మైట్స్ కూడా దే ఆర్ బెనిఫిటింగ్ ఇట్. సో ఎక్కడైనా ఊరికి వెళ్ళాలన్న వాళ్ళకి, సో ఇది మాత్రం చాలా మంచి మూవ్ అండి. సో అది అది అప్రిషియేట్ చేయొచ్చు దానికోసం నేను. సో కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం మనకి ఐటీ పరంగా కొంచెం బాగుండేది. ఐటీ వాళ్ళకి సో కేటీఆర్ సార్ కూడా కొంచెం బాగా తీసుకొచ్చేవాళ్ళు. ఐటీ స్టార్టప్స్కి వాటికి బాగా ఎంకరేజ్ చేసేవారు. కానీ ఇక్కడ కేసీఆర్ గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అంతగా నాకు అనిపించలేదు. ఐటీ మూవ్మెంట్ ఇంకా కొంచెం సార్ దీన్ని కూడా పట్టించుకుంటే బాగుంటుంది. ఎస్పెషల్లీ నేను ఐటీలో ఉన్నాను కాబట్టి ఐటీ వరల్డ్కి బెనిఫిషియల్గా స్టార్టప్స్ని వాటిని ఎంకరేజ్ చేస్తే ఇట్ విల్ బి బెనిఫిషియల్. సో కాంగ్రెస్కి అదొక అడ్వైస్. దట్ ఈస్ వాట్. సరే, మరి ఇది చూసుకుంటే రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందంటారు ప్రస్తుతానికి? రాష్ట్రంలో ఓవరాల్గా నాకంతా, నేను జనరల్గా న్యూస్ ఫాలో అనండి, అంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను. హైదరాబాద్ అంతవరకు, సో హైదరాబాద్ అంతవరకు ఇంత ముందులానే ఉంది. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎలా ఉండదు, ఇప్పుడు అలానే ఉంది. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అవును. థ్యాంక్ యూ సార్. నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరు మేడం? వరలక్ష్మి. ఏం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? రేవంత్ రెడ్డి గారు చెప్పిన అన్ని పథకాలన్నీ అమలు చేయలేదు. సో ఈ రేవంత్ రెడ్డి కన్నా కేసీఆర్ పాలన చాలా బాగుంటుంది. కేసీఆర్ పాలన బాగుందండి. ఏదానికైనా అబ్జెక్షన్, మామూలుగా హైడ్రా అని అవి అని కొత్త కొత్త పథకాలు ఇవి చేస్తున్నారు. సో ఇలాంటి బీద వాళ్ళని చేయకుండా, అంటే రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలలో కొన్ని ప్రవేశపెట్టారు కదా, ఏదైతే ఈ ఉచిత బస్ ప్రయాణం అయితే జరుగుతుందో అందరు మహిళలకు జరుగుతుందో
అలాగే ఈ గ్యాస్ 500కి రావడం కానీ ఈ కరెంట్ ఇవి ఉన్నాయి కదా, ఉచితం అందుతుందంట 200 యూనిట్ల వరకు. అవి వచ్చాయండి వైట్ కార్డులకు, మాకైతే వైట్ కార్డు లేదు. సో అలాంటి వాళ్ళకు గ్యాస్ కలెక్షన్ కానీ కరెంట్ బిల్లులు కానీ ఫ్రీగా వస్తున్నాయండి. వస్తుందండి. మరి గతంలో రైతు బంధు అన్నారు కదా, అవి మాత్రం ఇంతవరకు వేయలేదు. రైతు భరోసా అవి పొలం ఉందండి. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే? చాలా బాగుందండి, ఆయన చాలా బాగుంది. సో ఇంక ఈ ప్రభుత్వం వచ్చినాక మనం అంటే ఇంకా 4 సంవత్సరాల అభివృద్ధి జరుగుతా అంటారా? జరగవచ్చండి. ఇప్పుడు కొత్త కదా, ఆయన కూడా కొత్తగా జరగవచ్చు, దానికి ఏమి ప్రాబ్లం లేదండి. థ్యాంక్ యూ మేడం. జగదీష్. ఏం చేస్తుంటారు సార్? నేను టైలరింగ్ చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన అయితే ఏం బాగాలేదు. కేసీఆర్ కూడా అట్లనే ఉన్నాడు, ఆయన కంటే డబ్బల్ ఈయన ఉన్నాడు. అది అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ సంక్షేమ పథకాలు కానీ 6 గ్యారెంటీలు ఏవైతున్నాయో అందులో కొన్ని అమలు చేశారు కదా, అవి ఇక్కడ ఉన్నటువంటి హైదర్ షా గూడలో ఉన్న జనాలందరికీ అందుతున్నాయి అంటారా? హైదర్ షా కోటలు ఇప్పుడు మాకైతే ఆల్రెడీ ఇప్పుడు రేషన్ అయితే తీసుకుంటున్నాం, అదొక్కటే తప్ప ఇక వేరేది ఏది వస్తుంది చెప్పండి? గ్యాస్ అన్నారు, గ్యాస్ కూడా రావట్లేదు. ఇంకోటి కరెంటు బిల్ అయితే ఫ్రీ అని అన్నారు, పెట్టి వచ్చామన్నమాట. అప్లికేషన్ పెడితే ఫోన్ చేసారు, మళ్ళీ తర్వాత ఇంకా మళ్ళీ వేరే జాగాల హెడ్ ఆఫీస్కి మీరు సబ్మిట్ చేయండి అని అన్నారు. ఇక విడిచిపెట్టేసినాం, అది అంతే. ఇంకా థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, మీ పేరు సార్? సందీప్. ఏం చేస్తుంటారు? నార్మల్గా వర్క్ చేస్తుంటాం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి సార్ మంచిగా చేస్తుండు, అన్నిటికీ మంచిగా చేస్తుండు, అందరికీ అది చేస్తుండు. హైడ్రా తెచ్చి ఇంకా మంచి పని చేసిండు, అన్నీ మంచిగా చేస్తుండు. ఒక దళిత బంధు అనేది పోయిన పాలన దళిత బంధు ఒక ఉన్నోళ్ళే తీసుకున్నారు కానీ ఒక పేదోనికి అయితే అందలేదు. ఈసారి అయినా సరే ఈ దళిత బంధు ఇంటింటికి తిరిగి వచ్చేటట్టు పేదోన్ని చూసి ఇచ్చేటట్టు చేయమని నా మనవి, అంతే. పాలన అయితే మంచిగా ఉన్నది, ఇంకా మంచిగా చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా 4 సంవత్సరాలు ఉంది, ఇంకా మంచిగా పాలన చేయాలని నాకు కోరుకుంటున్నాను. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది సార్? గతంలో పాలనే చెప్పిన కదా ఇందాక, కేసీఆర్ పాలనే. ఉన్నోళ్ళే దళిత బంధు తీసుకున్నారు. ఒక పేదోని పరిస్థితి ఏంది? ఇప్పుడు నాకు ఇల్లు లేదు, నా ఇల్లు ఏమి లేదు అసలు. నాకు డబుల్ బెడ్రూమ్ అప్లై చేసిన, పెద్ద బిల్డింగ్లు ఉన్నోనికే ఇల్లు వచ్చినాయి, నాకేం లేదు. ఇప్పుడు ఒక దళిత బంధు రాలే, ఒక రైతు బంధు రాలే, నాకు భూమి లేదు, బుట్ట లేదు, మేము కూలి బతుకు కుక్క బతుకు, ఏం చేసుకొని బతకాలి అనే ఆలోచన ఏంది ఆలోచన? కేసీఆర్ పాలన నాకు ఏం అందలేవు, ఒక్క రూపాయి కూడా అందలేవు గవర్నమెంట్ తరపు నుంచి. రేవంత్ రెడ్డి పాలన కాంగ్రెస్ తరపున అందుతుందనే నమ్మకం నాకు ఉన్నది, అర్థమైందా? నాకు సార్ చేస్తున్నది మంచి పనే చేస్తుండు. ఇంకా రియల్ ఎస్టేట్ కొంచెం దిగిపోయిందని ఏదేదో అంటారు అందరూ, లేదు సార్ తీసుకొస్తాను ముందరికి, అన్నీ మంచిగా చేస్తుండు. కాబట్టి అంత సార్కే నా సపోర్ట్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? मासूम. ఏం చేస్తుంటారు సార్? एयरटेल చేస్తాం సార్. రేవంత్ రెడ్డి గారి పాలన कैसे है सर? अच्छा है सर, अच्छा है. रेवंत रेड्डी का भी अच्छा था, केसीआर का भी अच्छा है, दोनों का भी अच्छा था. मगर कुछ बेनिफिट अभी तक तो कुछ हमारे को तो मिला नहीं, लेकिन ओवरऑल अच्छा ही है ना सबका. నమస్తే సార్. नमस्कार. మీ పేరు సార్? ओके. ఏం చేస్తుంటారు? मनोज राठौड़. ఏం చేస్తుంటారు? मैं सामुद्री इंटरप्राइजेस इंडिया प्राइवेट लिमिटेड मेरी कंपनी है. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? रेवंत रेड्डी अगर जो भी कर रहे हैं कहने, अगर जब तक अगर हैदराबाद में अगर जब तक ये चल रहा था सब कुछ, अगर वो सफाया कर रहा है, चाहे अगर वो कहीं कभी हो, अगर वो पहले से अगर मालूम है कि RSS को अगर बिलोंग करते हो, लेकिन अगर जो भी है RSS अगर वो अगर मेरे को मतलब नहीं है, लेकिन वो अगर सीधा काम कर रहा है, मैं उसको तो अगर हर चीज़ को अगर मैं मानूंगा. ये अगर जो भी अगर रेवंत रेड्डी अगर जैसे आदमी अगर आ जाए तो वो ये पूरे अगर तेलंगाना को भी चेंज कर सकते हैं. जैसे कि अभी हमारा केसीआर साहब हम बोलते हैं, उनका लड़का भी KTR है, जो भी है, उन्होंने एक गलत काम किया. मैं आर्मी से अगर बिलोंग करता हूँ तो वो चीज़ मैं बता रहा हूँ. ये दारूओं के अगर जो हर जगह पे अगर भट्टी लगा कर रखे ना, हर एक बच्चे अगर जो मालूम है उसमें बिगड़ गए. रेवंत रेड्डी साहब अगर जो भी काम कर रहे हैं तो मैं उसको फ्लोट में मारता हूँ. मैं ये नहीं बोल रहा हूँ कि वो अगर मैं राजनीति में आना नहीं चाहता हूँ, ना राजनीति में करना नहीं चाहता. राजनीति करना मेरे को भी आता, लेकिन नहीं चाहता मैं. हमारा सबसे
प्रे जो है देश अगर हमारा पहले है उसके बाद में घर है। हम तो आए गए लेकिन देश अगर सबसे पहले ऊपर होना चाहिए। उस दिन केसीआर पालना कैसे है सर? केसीआर मैं ये अभी केसीआर तो नहीं बोल सकता लेकिन केसीआर साहब अगर बोल सकता हूँ, वो जब तक अगर होश में थे तब तक केसीआर बहुत अच्छा किया। लेकिन मालूम है कि उसके बाद में अगर जो भी अगर आ गया, किसी का नाम नहीं लेना चाहता मैं, उन्होंने अगर जो डुबा दिया तो उनको पूरा झूरों के ऊपर लेके गए। वही केसीआर साहब भी अगर गलत नहीं, वो भी नहीं है, कर रहे सभी अपने लिए कर रहे। बाकी अगर कुछ अगर नहीं है, केसीआर साहब भी अगर जो भी है कर रहे, तो उस चीज़ को अगर एक चीज़ अगर सोचना चाहिए, मैं अगर धरती के ऊपर पहली बार आया हूँ, मेरे को कुछ करके जाना है, या देश के लिए करो या घर के लिए करो या बाहर के लिए करो। लेकिन ये हर जगह पे अगर दारू के अगर अड्डा खोल के अगर सभी को अगर, या अच्छे अगर बंदे जो भी का अगर कुछ करना चाहते हैं वो भी बिगड़ के चले जा रहे। థ్యాంక్ యూ సార్. ठीक है। నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? హనుమంతు. ఏం చేస్తుంటారు సార్? వెల్డింగ్ వర్క్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఎంత రియల్ ఎస్టేట్ పడిపోయిందండి, ఏం జాబులు లేవు, పనులు లేవు, మార్కెట్ మొత్తం డల్గా ఉంది, రియల్ ఎస్టేట్ కూడా మొత్తం పడిపోయింది. అది అంతే. ఇక ఈ మన స్కాలర్షిప్లు కూడా వస్తలేవు. పిల్లలకి స్కాలర్షిప్ అప్లై చేసి 2 సంవత్సరాలు, మా ఇద్దరు సొంత పిల్లలే ఉన్నారు, వాళ్ళకు స్కాలర్షిప్ కూడా రావట్లేదు. ఎందుకని ఏమో మరి గవర్నమెంట్ ఏం చేస్తుందో. స్కాలర్షిప్ వేయాలి కదా, అప్లై అయితే చేసుకున్నాం, రావట్లేదు. అంతే. ఇంకా ఈ మహిళ ఇదేదో అన్నారు కదా, 6 గ్యారెంటీల మహిళలకు ఉచిత బస్ ప్రయాణం. మా వైఫ్ అయితే ఇంటి వైఫే, హోమ్ హౌస్ అవి కూడా రాలా, గ్యాస్ సిలిండర్ పైసలు రాలా, ఇంకేముందండి. అది కరెంట్ వస్తుందా సార్? 200 యూనిట్ల వరకు ఫ్రీ. అది కూడా ఫ్రీ కాలే, కరెంట్ కూడా ఫ్రీ ఏమి ఇస్తారు. దరఖాస్తు పెట్టారు సార్ ప్రతిదానికి? దరఖాస్తు పెట్టినాం, రాలేదు. అది మరి ఇది చూసుకుంటే గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే సార్? దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదండి, వాళ్ళు అంతే వీళ్ళు అంతే. అది ఇక హైడ్రా అది ఇది అని చెప్పి మొత్తం రియల్ ఎస్టేట్ పడిపోయింది, పనులు కూడా ఉండటం లేదు. అది సరే, థ్యాంక్ యూ సార్. ఓకే. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? అరుణ్ కుమార్. ఏం చేస్తుంటారు సార్? నేను వెల్డింగ్ వర్క్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఇప్పుడు ఆయన వచ్చి కొన్ని రోజులైంది, ఒక 6 నెలలు అయిందా, సంవత్సరం అవుతుంది. కానీ రాగానే కొన్ని పనులు ఏంటంటే ఈ హైడ్రా తీసిండు కదా, ఇది బాగలేదు. మార్కెట్ అంతా దీనివల్ల ఇండ్లు కట్టుకుంటలేరు, ఎవరు కొంటలేరు, దానివల్ల అన్ని బిజినెస్ పడిపోయినాయి. ఈ విషయం ఒకటి మంచిగా చేసి ఉంటే జర బాగుండేది. మిగతా విషయాలు అయితే ఇక గ్యాస్ కానీ అవి ఇవి ఇంకా ఏం కంటిన్యూగా చేయలేదు. ఇంకా కొన్ని ఇక బస్సు ఉచిత బస్సు చేసిండే అదొకటి, కానీ దాంతో ఇంకా ప్రయోజనం లేదు. ఈ హైడ్రా తీయడం వల్ల జనాల్లో భయం భక్తి ఏర్పడి అవి ఇండ్లు కొంటలేదు. ఇప్పుడు ఒకళ్ళు బిల్డింగ్ కడితేనే పనులు, రియల్ ఎస్టేట్ ఉంటేనే పనులు ఎక్కువ నడుస్తాయి మార్కెట్. మిగతా విషయాలకు వస్తే ఈ హైడ్రా వల్ల పెద్ద దెబ్బ. హైడ్రా తీయాలి కానీ ఎక్దమ్ సడన్గా ఇంకా కొన్ని అన్నీ ఇంత తొందరగా సడన్గా డిసిజన్ తీసుకోవడం వల్ల మార్కెట్లో మొత్తం ప్రజలు ఇబ్బంది అవుతుంది కొద్దిగా. మిగతా విషయాల్లో ఇంకా గ్యాస్ది కానీ కరెంట్ బిల్ కానీ అవన్నీ ఇంకా ఓకే కాలేదు. అవన్నీ ఓకే అయితే బాగుంటుంది రేవంత్ రెడ్డి పాలన. ఇక ఆయన రాగానే కొన్ని డిసిజన్ సడన్గా తీసుకున్నాడు. ఇది హైడ్రా తీసుకొని చాలా పెద్ద దెబ్బ, దానివల్ల పెద్ద ఎఫెక్ట్. ఎందుకంటే మార్కెట్ మొత్తం రియల్ ఎస్టేట్ పైన కదా, ఆర్థికంగానే. ఫస్ట్ కట్టుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు, ఇప్పుడు వాళ్ళు కూలుస్తారంటే వాళ్ళు కొనేటోళ్ళు కొంటలేరు, అమ్మేటోళ్ళు పరేషాను. అలా ఇది ఒకటి చాలా ఎఫెక్ట్ పడ్డది. మరి గతంలో కేసీఆర్ గారి పాలన గురించి ఏం చెప్తారు సార్? మీ అభిప్రాయం ఏంటి? అప్పుడు మేము బాగానే ఉండే, అప్పుడు బాగానే ఉండే. పబ్లిక్ కేసీఆర్ది కేసీఆర్ కింద ఇంకా మంచిగా చేస్తారని చెప్పి కాంగ్రెస్ తీసుకొచ్చారు కదా. మేము కాంగ్రెస్ సపోర్ట్ చేసినాం, మేము చేస్తున్నాం కూడా. కాకపోతే ఇప్పుడు సడన్గా కొన్ని ఇటువంటి తీసుకొని ఇప్పుడు ఫామ్ ఫిలప్ చేయించారు, రాగానే ఒక ఫామ్ ఫిలప్ చేయించాడు, లేని వాళ్ళకి అది ఇస్తాయి. మళ్ళీ ఇప్పుడు అది ఇట్లా కొన్ని సడన్గా చేసేయాలి పనులు. ఓన్లీ ఫామ్లు నింపడం వల్ల వేస్ట్. కేసీఆర్బీ సమగ్ర సర్వే చేయించాడు, ఏం కాలేదు. అట్లా చేసిన కొన్ని పనులు ఒకటే పని చేసుకుంటే కంప్లీట్ చేయాలి. ఇప్పుడు ఒక ఫామ్ నింపించండి, రాగానే స్టార్టింగ్ నింపించింది కదా ఒక ఫామ్, మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ అవి ఫామ్లు అట్లా కాదు. ఒక ఫామ్ నింపినాం, దాన్ని పని పూర్తిగా కావాలి, నెక్స్ట్ డిసిజన్ తీసుకోవాలి. అది ఆయనకు టైం ఉంది ఇంకా, కానీ చేసే తొందరగా కొన్ని డిసిజన్లు రాంగ్ తీసుకున్నాడు కాబట్టి అవి చదువుకుంటే బాగుంటుంది. ఇంకా వచ్చే టైంలో మంచి అభివృద్ధి కోరుకుంటున్నారు అంతేనా? చేయాలి ఇప్పుడు, ఎందుకంటే ఇవన్నీ కొన్ని పబ్లిక్ చాలా ఇప్పుడు పాపం వాళ్ళు హైడ్రా వల్ల చాలా పబ్లిక్ బాధపడుతారు, తిడుతున్నారు పబ్లిక్. ఇక ఆయన చేసేది మంచి పని చేస్తున్నాడు, కానీ అట్లా సడన్గా చేస్తే
పబ్లిక్ ఎంతకాలం తీసుకుంటారు? అట్లా సడన్గా మీ ఇల్లు కూడా తెవలని అనుకుంటారా? నాదేం గులగట్లేదు, చెప్తున్నా ఎవరిదే కానీ బాధ. అది వాళ్ళకి ఏదో ప్లానింగ్ చేసి మంచిగా చేయాలి, ఆయన చేయాలి. ఎందుకంటే కేసీఆర్కి వద్దనుకొని ఆయనకు తెచ్చారు కదా. ఇలాంటివన్నీ తీసేసి మంచిగా పాలన చేస్తే నెక్స్ట్ టైం కూడా ఆయన అవుతాడు, 100% ఆయన. ఎందుకంటే మేము ఆయనకు సపోర్ట్ చేసాం, మేము కూడా కేసీఆర్ కాదని ఆయనకు సపోర్ట్ చేసాం. ఇప్పుడు ఆయన ప్రజల్లో విరక్తి పుడుతుంది. ఇప్పుడు ఇల్లు కొనాలంటే అరే ఏడో హైడ్రా ఉందా, అది ఉందా, ఇది అనుకుంటారు పబ్లిక్. అది మనసు ఇది తీసేస్తే రియల్ ఎస్టేట్ చాలా మంచిగా అవుతుంది, ఆయన పేరు మంచిగా అవుతుంది. అప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం కంపల్సరీ వస్తాడు.